మనకి బాగా ట్రెండింగ్లో ఉన్న ఒక 2 టెక్నాలజీస్ ఉన్నాయండి. ఇది నాన్ కోడింగ్ వాళ్ళైనా సరే, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కొంత తక్కువ ఉన్న ఈ ఐటీ కోర్సెస్ ఎవరైనా నేర్చుకోవచ్చు. బట్ మీకు ఎవరో హర్రీవరీగా నేను నేర్చుకోవాలి, నాకు 2 monthsలో జాబ్ కావాలని అనుకోవటం మాత్రం వద్దండి. సో ఏంటివి అవి కొన్ని డిమాండ్ ఉన్నవి అండ్ ఫీల్డ్ స్కోప్ కూడా బాగుండేది అండ్ మంచి ప్యాకేజ్ వచ్చే టెక్నాలజీ ఏంటంటే ఒకటి డెవాప్స్ అండ్ సర్వీస్ నౌ. ఓకే, ఈ రెండిట్లో ఏ కోర్స్ తీసుకోవాలి, దీనికి డిఫరెన్షియేట్ చెప్పగలరా, కొంచెం ఎలాబరేట్గా చెప్పండి, మేము కన్ఫ్యూజ్ అవుతున్నాము, ఎవరికి ఎలాంటి వాళ్ళకి ఏది సెట్ అవుతుంది అనేది నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఆర్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా సరే మీరు వీడియో కంప్లీట్గా చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే అండర్స్టాండ్ అవుతాయి. ఓకే, బోత్ టెక్నాలజీస్కి ఈక్వల్గా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి ప్రజెంట్ ఈ 2025 ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ మార్కెట్ ప్రకారం. అయితే మీకు 3+ నుంచి 4+ నుంచి ఎవరైతే ఎక్స్పీరియన్స్తో ట్రై చేసే వాళ్ళకి డెవాప్స్కి ఉంటాయి, ప్లస్ సర్వీస్ నౌకు ఉంటాయి. బట్ సర్వీస్ నౌకు అయితే ప్రజెంట్ ఇప్పుడు రన్నింగ్లో మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో 5+ ఉంటే ఎక్కువ కాల్స్ వస్తాయి, మీకు డైలీ 1 or 2 కాల్స్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈవెన్ డెవాప్స్ అయినా అంతే అండి. బట్ ఈ టెక్నాలజీస్ని ఏ ఇండస్ట్రీ వాళ్ళు, ఏ డొమైన్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అని మీరు డౌట్ రావచ్చు. డెవాప్స్ అయితే అసలు ఇంక ఇది ఇంటిగ్రల్ పార్ట్ అయిందండి ఇంప్లిమెంటేషన్కి. ఐటీ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్నీ ఇంకా ఈ డెవాప్స్ ప్రాసెస్ని, ఆ కల్చర్ని, ఆ టెక్నికల్ ఎన్హాన్స్మెంట్ మూవ్మెంట్ని ఈ డెవాప్స్ అనే ప్రొఫెషనల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందుకే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా క్రియేట్ అయ్యాయి అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా మోర్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఓకే, మరి డెవాప్స్కి అయితే ఏమన్నా కోడింగు ఇలాంటివి ఏమైనా ఉంటాయంటే ఎక్కువగా ఏంటంటే స్క్రిప్టింగ్ ఉంటుందండి. మీరు షెల్ స్క్రిప్టింగ్ కానీ అండ్ పైథాన్ బేసిక్స్ కానీ ఫండమెంటల్స్ కాన్సెప్ట్స్ కానీ తెలిసాయంటే మీరు డెవాప్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకే, ఇది జస్ట్ లైక్ ఒక ఆటోమేషన్ ప్రాసెస్లా ఉంటుందండి. ఏం లేదు, టీమ్ కొలాబరేషను, ఆటోమేషన్ చేయటం, ప్రతి టాస్క్ని ఆటోమేషన్ చేయటం అండ్ డిప్లాయ్మెంట్ని మేనేజ్ చేసుకోవటం, ఈ 3 స్టెప్స్లోనే ఈ డెవాప్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. సో ఇది డ్యూరేషన్ అయితే మీకు 3 to 4 months ఈజీగా పడుతుందండి. 4 months ఈజీగా పడుతుంది ఫుల్. ఓకే, మరి 4 months కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇంకొక 1 month or 2 months అయినా సరే ప్రాక్టీస్కి అవసరం అవుతాయి. సో ఎవరైనా ఫస్ట్ డే నుంచి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి జస్ట్ ఇంకొక 1 monthలోనే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్సు 1 monthలోనే జాబ్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి, ఎవరైతే ఫస్ట్ డే నుంచి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి. మరి ఈ డెవాప్స్ ఎవరికి సెట్ అవుతుంది అంటే ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సెట్ అవుతుందండి. ఎవరైనా సరే నేర్చుకోవచ్చు, ఓన్లీ స్కిల్స్ చెక్ చేస్తారు. ఓకే, బట్ ఇవి ఓపెనింగ్స్ ఫ్రెషర్గా ఉంటాయంటే ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడైతే ఫ్రెషర్గా జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయండి ఐటీ ఇండస్ట్రీలో. అది మీరు ఏ టెక్నాలజీ అని తీసుకోండి, ఒక డెవలపర్స్ పొజిషన్స్ కొంత ఫ్రెషర్గా ఎక్కువగా ఉంటుంటాయి, మిగతా ఇలాంటివన్నీ టూల్స్ కానీ తక్కువగా ఉంటుంటాయి. ప్యాకేజ్ ఎలా ఉంటాయంటే ఇంకా చెప్పనవసరం లేదని మీరు ఆల్రెడీ చాలామంది చాలా వీడియోస్లో కూడా చూసుంటారు. డెవాప్స్కి మంచి ప్యాకేజెస్ ఉంటాయి. మీరు యావరేజ్గా 3 years ఎక్స్పీరియన్స్కి 7 lakhs నుంచి 10 lakhs దాకా ఆర్ 11 lakhs దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా మంచి కంపెనీస్ అయితే 12-13 కూడా ఇస్తుంటాయి. సో అది బేస్డ్ ఆన్ యువర్ ఎంట్రీ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ క్లయింట్ ప్రాజెక్ట్ని బట్టి ఉంటుందండి. ఓకే, మరి డెవాప్స్కి టూల్స్, టెక్నాలజీ ఏ నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ ఉండాలనేది మాత్రం అడగొద్దండి. ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అండ్ యూట్యూబ్లో అయితే చాలా ఉన్నాయి. సో దానికి మినిమం ఒక 6 tools ఉంటాయి, మీకు తెలిసే ఉంటాయి. లైక్ లైనక్స్ కమాండ్స్ తెలిసి ఉండాలి, స్క్రిప్టింగ్ కమాండ్స్ తెలిసి ఉండాలి అండ్ CI/CD పైప్లైన్స్, డాకర్ అని, కుబర్నెటీ అని, యాన్సిబుల్ అని, ఓకే, మానిటరింగ్ టూల్స్ అని. ఓకే, ఇవైతే కామన్గా మేజర్గా యూజ్ చేసే టూల్స్. సో ఇవన్నీ నేర్చుకోవడానికి 4 months మినిమం పడుతుందండి. ఓకే, సో కమింగ్ టు ది సర్వీస్ నౌ డెవలపర్. మరి సర్వీస్ డెవలపర్కి ఏంటి అసలు ఎలా ఉంటుంది అంటే ఇదంతా కూడా వర్క్ ఫ్లోని ఆటోమేషన్ చేయటం అండి. ఓకే, ఏదైతే ఒక సర్వీస్ ఉంటుందో సాఫ్ట్వేర్ సర్వీసెస్ వాటిని ఆటోమేషన్ చేయడానికి ఎక్కువగా ఈ సర్వీస్ నౌ అనేది సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్ చేస్తుంది. వీటిలో కూడా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. సో మీరు కానీ ఎక్స్పీరియన్స్గా ఒక 3-4 years ఎక్స్పీరియన్స్గా ట్రై చేస్తుంటే ఒక్క మాడ్యూల్తో మీరు ట్రై చేయకండి. బేసిక్గా ITSM మాడ్యూల్ అని ఉంటుంది, సర్వీస్ మేనేజ్మెంట్ మాడ్యూల్. వాటితో పాటు మీరు హెచ్ఆర్కి సంబంధించిన ఒక మోడల్ నేర్చుకోండి అడిషనల్గా. ఇంకా మోర్ దాన్ 5 years ఎక్స్పీరియన్స్గా కానీ ట్రై చేస్తుంటే మాత్రం అడిషనల్గా ఇంకొక మోడల్ నేర్చుకొని. బట్ దీనికి మరి కోడింగ్ అవసరమా ఈ సర్వీస్ నౌ డెవలపర్ అంటే ఇక్కడ మీకు జావా స్క్రిప్ట్ కంపల్సరీ అండి. ఎందుకంటే స్క్రిప్టింగ్ ఎప్పుడు అవుతున్నారు, ఒకప్పుడు పెద్దగా అడిగేవాళ్ళు కాదు సర్వీస్ నౌకి కూడా.
అందుకే చాలామంది సర్వీస్ డెవలపర్ చాలా ఈజీ జాబ్ అనేవాళ్ళు ఒకప్పుడు మాట అది. బట్ ఇప్పుడు ఏంటంటే తెలిసిందే కదా, కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఏమవుతుంటుంది, ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఏంటంటే టఫ్గా జరుగుతుంటుంది. ఎందుకంటే ఫిల్టర్ చేయాలి, వాళ్ళకి మంచి క్యాండిడేట్ని ఫిల్టర్ చేసి మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకుంటారు, గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాండిడేట్ని. మోర్ ఓవర్ ఏంటంటే ఆ రిక్వైర్మెంట్ కూడా అంత కాంప్లెక్సిటీగా వస్తుంది. అందువల్ల స్క్రిప్టింగ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. బేసిక్ లెవెల్ ఉన్నప్పుడు, ఫౌండేషన్ లెవెల్ ఉన్నప్పుడు పెద్ద అవసరం లేకుండా ఉంది స్క్రిప్టింగ్ ఆర్ కోడింగ్ అయితే. బట్ ఎప్పుడైతే మీకు రిక్వైర్మెంట్ కాంప్లెక్సిటీ అవుతుంటుందో దాన్ని ఆటోమేషన్ చేయడానికి ఎక్కువగా కోడింగ్ రాయాల్సి వస్తుంటుంది అనమాట. సో అందుకే కోడింగ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రస్తుతం సర్వీస్ నౌ డెవలపర్స్కి కూడా. మినిమం 20 to 30% మీరు జావా స్క్రిప్ట్లో మంచి స్క్రిప్టింగ్ ఆర్ కోడింగ్ రాయగలిగితే మాత్రం సర్వీస్ నౌ డెవలపరు మీకు సెట్ అవుతుందండి. ఓకే, బట్ ఇలా మాత్రం థింక్ చేయొద్దు కంప్లీట్గా ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ అని మాత్రం అనుకోవద్దు. బట్ స్క్రిప్టింగ్ జావా స్క్రిప్ట్ కానీ బాగా వస్తే, రాకపోయినా నేర్చుకోగలరు, అది ఈజీగానే ఉంటుంది. కానీ చేయగలిగితే మాత్రం సర్వీస్ నౌ డెవలపర్గా ఈజీగా నేర్చుకోవచ్చు. దీనంత డ్యూరేషన్ కూడా ఉండదండి. డెవాప్స్ అంత డ్యూరేషన్ కూడా పట్టదు ఈ కోర్స్ నేర్చుకోవడానికి. ఒక మాడ్యూల్ నేర్చుకోవడానికి మీకు 2 months, ఓకే, 60 daysలో మ్యాక్సిమం అయిపోతుంటుంది. ఇంకొక మీరు అడిషనల్గా ఏదైనా నేర్చుకోవాలంటే 3 months. సో ఈ రెండిట్లో బెటర్గా నాకు ఈజీగా ఏది ఉంటుంది అని అనుకుంటే కొంచెం సర్వీస్ నవ్వే కొంచెం ఈజీగా ఉంటుందండి కంపేర్ టు డెవాప్స్. ఎందుకంటే డెవాప్స్కి ఎక్కువ టూల్స్ ఉన్నాయి, కన్ఫామ్గా నేర్చుకోవాలి, ప్రతిదీ నేర్చుకోవాలి. అవి లేకుండా మేజర్గా అయితే కుబర్నెటీ అని, డాకర్ అని, ఓకే, అండ్ యాన్సిబుల్ అని, ఓకే, CI/CD పైప్లైన్స్, ఇవి మేజర్గా ఉండాల్సినవి. బట్ దీనికి ఏంటంటే, బట్ సర్వీస్ నౌకి ఏంటంటే ఫస్ట్ మోడల్ చెప్పాం కదా, ITSM మోడల్ ఒకటి, అండ్ సర్వీస్ క్యాట్లాగ్ అని, ఓకే, అడిషనల్గా మీరు కొంత బేసిక్ నాలెడ్జ్ HRST ఇలాగ నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకా ప్యాకేజ్ విషయానికి వస్తే రెండు ఈక్వల్గానే ఉంటాయండి, పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఓకే, ఉంటే ఒక 1 lakh 2 lakhs అంతే డిఫరెన్స్ ఉంటుంది. మ్యాక్సిమం రెండింటికి సేమ్ వేస్తుంటారు. ఈవెన్ సపోజ్ మీరు 3 years ఎక్స్పీరియన్స్గా ట్రై చేస్తున్నారు అనుకోండి, మీకు 7 lakhs నుంచి 10 lakhs దాకా ఈజీగా ఇస్తుంటారు సర్వీస్ నౌ డెవలపర్ కూడా. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే, సో ఇది కూడా ఫ్యూచర్లో ఏఐతో ఇంటిగ్రేట్ అవ్వచ్చు. సో వర్క్ ఫ్లో ఆటోమేషన్ని ఇంకా ఏఐ చేసి ఈజీగా వాళ్ళ ప్రాసెస్ని కంప్లీట్ చేయొచ్చు. బట్ బోత్ టెక్నాలజీస్, డెవాప్స్ ఆర్ సర్వీస్ నౌ, ఏవైనా ఏఐతో ఇంటిగ్రేట్ అయినా కూడా హ్యూమన్ ఎఫర్ట్స్ లేకుండా ఏది వర్క్ ఫ్లో ఆటోమేషన్ జరగదండి. సో ఇక మరి మీకు డౌట్ అవ్వచ్చు, ఎవరు నేర్చుకోవచ్చు ఈ కోర్స్ని, ఎనీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నేర్చుకోవచ్చు అంటే, ఎస్ అండి, ఇది కూడా సర్వీస్ నౌ కూడా ఎనీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నేర్చుకోవచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్గా ఉంటాయంటే ఫ్రెషర్గా అయితే మ్యాక్సిమం ఉండవండి. సో మినిమం 2 years ఎక్స్పీరియన్స్తో స్టార్టింగ్ ఉంటాయి ఈ జాబ్స్ మాత్రం సర్వీస్ నౌ. మీకు కొంత కోడింగ్ స్కిల్స్ బాగొచ్చు అనుకుంటే మాత్రం సర్వీస్ నౌ నేర్చుకోండి, ఈజీ తొందరగా జాబ్ వస్తుంది. మీ దగ్గర జావా స్క్రిప్ట్ స్కిల్స్ బాగుంటే, ఎవరైనా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ట్రై చేసి చాలా స్ట్రగుల్ అయ్యి వాళ్ళు స్ట్రక్ అయి ఉన్నారంటే, జావా స్క్రిప్ట్లో మంచి ఎక్స్పర్ట్ అయ్యి స్ట్రక్ అయి ఉంటే మాత్రం, అంటే జాబ్ రాక చాలా రోజు గ్యాప్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం సర్వీస్ నౌ నేర్చుకోండి. ఎందుకంటే ఎక్కువ ఇంటర్వ్యూలు అడిగేది కూడా ఆ స్క్రిప్టింగ్ ఎక్కువ అడుగుతుంటారు. సో మీకు ఆ జావా స్క్రిప్ట్ కోడింగ్ స్కిల్స్ వచ్చాయంటే, ఆ ఉన్న కాన్సెప్ట్ సర్వీస్ నోలో ఉన్న కాన్సెప్ట్స్ని ఈజీగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు. ఇంటర్వ్యూ టైంలో అయినా సరే, రియల్ టైం అయినా సరే సెట్ అయిపోతుంది. సపోజ్ మీకు నాకు కొంత టైం ఉంది, 4 months 5 months పర్లేదు, నాకు మంచి క్లౌడ్ సైడ్ వెళ్దాము, నేను మూవ్ అవుదాం అనుకునే వాళ్ళు మాత్రం వాళ్ళు డెవాప్స్ అనేది చూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కంప్లీట్గా బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండి ఫైనల్గా అయితే. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.